ఈ కథ పేరేంటంటే కోతి కుతూహలం. అనగనగా ఒక అడవి ఉందంట. ఆ అడవిలో కొంతమంది వడ్రంగులు పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు రోజు అడవిలో చెట్లు నరికి చెక్కలు కొట్టి వాటితో చెక్క సామాన్లు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మధ్యాహ్నం దగ్గరలో ఉన్న ఏటిగట్టు మీద కూర్చుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని ప్రారంభం. ఒక రోజున వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే మధ్యాహ్నం అయిపోయింది. అక్కడున్న వడ్రంగుల్లో ఒకడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చెక్కలు చేస్తున్నాడు. పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముక్కలు మళ్ళీ దగ్గర పడిపోతాయని ఏం చేశాడు, మధ్యలో ఒక చెక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్ళిపోయాడు. ఇంతలో అక్కడికి ఒక కోతి దళం వచ్చింది. ఈ కోతులు ఏం చేస్తున్నాయి, పని చేసి వదిలేసిన ఈ యంత్రాలతో ఆడుకోవడం మొదలుపెట్టాయి. అందులో ఒక కోతి ఆ దుంగ ఈ దుంగ మధ్యలో చీలిక చూసింది. కోతి ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇదేం చేసింది, కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలుపెట్టింది. ఆ చీలికని ఏం చేసింది, 2 చేతులతో లాగింది. అలా లాగ్గానే చీలిక బయటకు వచ్చేసి దుంగలో చేసిన రంధ్రం టక్కుమని దగ్గర పడి మూసుకుపోయాయి. అందులో కోతి తోక ఇరుక్కుపోయింది. ఇంకా కోతి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. భరించలేని నొప్పి కదా, ఆ శబ్దానికి మిగతా కోతులు కూడా భయపడి పారిపోయాయి. పని వాళ్ళందరూ ఏం చేశారు, ఈ అరుపులు విని చూడ్డానికి వచ్చి కోతి చేసిన పని చూశారు. అప్పుడు మెల్లిగా కోతి తోకను విడిపించారు. అందుకనే మనకి అవసరం లేని విషయాల్లో ముక్కు దూర్చకూడదని పెద్దవాళ్ళు చెప్తారన్నమాట. బాగుందా కోతి కుతూహలం కదా, ఇరుక్కుపోయింది తోక.